ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవత్ మొదటి భాగం 2/8/20. ఈ పుస్తకాన్ని తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పునర్జన్మనిచ్చిన గురుదేవులకు అంకితమిచ్చారు. సృష్టౌ యా సర్గరూప జగదవని విధా పాలనీయాచ రౌద్రి సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాభ్యాం పశ్యంతి మధ్యమాధు తదను భగవతి వైఖరీ వర్గరూప సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితా అధితారాం అలంకరోత్. ఏ జన్మంబున ఏ సమంబులన్నీ దేవి నర్చించెను, ఈ జన్మంబున 2 ముక్కలవి అభ్యన్ కాన ఓ తల్లి నేను ఓజన్ నీ మహిమావడుల్ పలికెదన్ వ్యోమ ఆపగాతుల్యవాత్ శ్రీజాతమ్ముననుగ్రహింపగదవే. శ్రీరాజరాజేశ్వర. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ముందు మాట. సచ్చిదానంద రూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి బ్రాహ్మీం మయీం దేవి ధియో నః ప్రచోదయాత్. ఇది దేవి భాగవతం. శ్రీమద్దేవి భాగవత్ మహాపురాణం, పరమ పావన గ్రంథం. వ్యాసుడి కంఠం నుండి గంటం నుంచి జాలువారి దేవి భక్తి రసామృతం, సాహితీ మకరం. సూతుడు చెప్పినట్టు 12 స్కంధాలలో 18,000 శ్లోకాలలో అందించాడు ఆ మహానుభావుడు వ్యాస భగవాన్. ఇందులో సాక్షాత్తు జగన్మాతే ప్రధాన జగన్నాయిక, ఇందులో నాయిక. ఇది దీని విశిష్టం. అందుకే దీని పురాణ రాజ్యం అంట. భుక్తి దాయకం అని కూడా. ఇందులో ధర్మార్థ కామ మోక్ష ప్రతిపాదకాలైన మనోహర కథలతో యోగ తంత్ర మంత్రాది శాస్త్రాలు అనేకం ప్రసక్తం అయి ఉన్నాయి. గ్రంథానికి ఉదాత్తతను సంతరించి దీని చారిత్రక గురించి ఎవ్వరు ఏమీ చెప్పినప్పటికీ దేవి భాగవతం మన తెలుగు ప్రాంతంలో చాలా కాలం నుంచి ప్రచారంలో ప్రసిద్ధిలో ఉన్న పారాయణ గ్రంథం. ములుగు పాపయారాధ్యుల వారు, దాసు శ్రీరాములు గారు, త్రిపురాణ తమ్మన దొర గారు, తిరుపతి వెంకట కవులు, నోరి నరసింహశాస్త్రి గారు కొంత ఈ సంస్కృత పురాణాన్ని తెలుగు పద్య కావ్యాలుగా తమ శైలులలో మలిచారు. వీటిలో దాసు శ్రీరాములు గారిది అత్యంత మూల విధేయమైన రచన. సరిపెల్ల విశ్వనాథ శాస్త్రి గారు, యామిజాల పద్మనాభ శాస్త్రి గారు, ఇంకా మరికొందరు దీన్ని తెలుగు వచనంలోకి తర్జుమా చేసి, వీరిలో తెలుగు పద్యాల్లో ఉన్న దేవి భాగవత వచనంలోకి మార్చిన వాళ్ళు కొందరైతే, సంస్కృత మూల గ్రంథాన్ని సంక్షేపించి వచనం చేసిన వాళ్ళు కొందరు. ఏమైనా ఇవన్నీ తెలుగునాట దేవి భాగవతానికి ఉన్న ప్రాచుర్యానికి, ప్రసిద్ధికి, ఆదరణకు నిదర్శనం. తెలుగుదేశం నట్టెంత విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉరువు తీరిన కనకదుర్గమ్మ తెలుగువారికందరికి ఎలవేల్పు
అది కాక మన ప్రాంతంలో తాంత్రిక మార్గ అనుయాయుల సంఖ్య తక్కువేం లేదు. ఇప్పటికీ గణనీయంగానే ఉండటం అంచేత చాలా ప్రాచీన కాలం నుంచి ఇక్కడ దేవీ భాగవతం ప్రసిద్ధంలో ఉన్న గ్రంథమే. ఈనాటి పాఠకులకు అనువైన శైలి సంస్కృత దేవీ భాగవత యథామూలంగా తెలుగు వచనం చెయ్యాలన్న దృఢ సంకల్పం VGS పబ్లిష్ అధినేత కీర్తిశేషులు శరం సూర్యనారాయణమూర్తి గారి ఏనాడు కలి ఆయన ఆజ్ఞను అనుసరించి వారి కుమారుడు శ్రీ శరం రామారావు గారు దీన్ని కార్యరూపంలో పెట్టడానికి ఉద్యుక్తులై ఆ కార్యభారం నాకప్పగించి అది నా అదృష్టంగా పురాకృత పుణ్యఫలంగా భావి. నాకు కూడా చాలా కాలంగా దేవీ భాగవతాన్ని వచనంగా రాయాలనే కోరిక ఉంది. ఈ కోరిక ఫలించే రోజు సమీపించినందు ఆనంద పరవశుడనై ఆ జగన్నమాత అనుగ్రహంతో గ్రంథ రచనకు పూలు. అమ్మవారి దయ వల్ల ఈ గ్రంథం ఇప్పుడు ఇలా మీ కరకమలాలను అలంకరి. కేవలం ఏడాది కాలంలో ఈ రచన పూర్తి చేయటం జగన్మాత వెదురుపాక శ్రీ విజయదుర్గ పీఠాధిపతుడు గాడ్ అంటారే ఆశీర్వదించి తాంబూలమిచ్చి పట్టిన సుముహూర్తం 15/6/97 తేదీన ప్రారంభిస్తే 27/98 తేదీకి ముగిసి నేను నిమిత్త మాత్రుని, లేకపోతే ఇది నా వల్ల అయ్యే పని కాదు. నాకంత శక్తి లేదు. తలచుకుంటే ఆశ్చర్యమే వేస్తుంది. శక్తి మాట అలా ఉంచాలి. అసలు అంత కుదురు, నియమము, నిష్టలు, బ్రహ్మచర్యం ఎలా అమరాయో అని అంతా ఆ తల్లిదే. వీణ్ణి ఎలా చరితార్థుణ్ణి చేద్దాం అనుకుంది, చేసి కానిమ్మని నాకు ఈ పుణ్యం గట్టి అంతే. కథాభాగాలు చురుగ్గానే సాగేవి, కానీ తాత్వికాది విషయాలు వచ్చిన ఒక్కొక్క శ్లోకం గొంతు పట్టుకొని అలాంటి సందర్భాల్లో పద్యాకృతులలో నీలకంఠుల వారి తిలక వ్యాఖ్యానము క్రీస్తు శకం 18వ శతాబ్ది వాడాయి దారి చూపించి బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ గారి సౌభ్రాతృత్వం కూడా సహకరించి వీరికి కృతజ్ఞుడిని అనడం చాలా చిన్న మాట. తాంత్రిక ఉపాసనా విధుల విషయం సాధకులను సంప్రదించారు. అభిప్రాయ సంప్రదాయ భేదాలు నన్ను మరింత అయోమయంలో పడేసి సంశయాన్ని జటిలం చేసి అలాంటి చోట మధ్య మార్గమే శరణ్యం. ఇంకా 1-2 అలాగే ఉండిపోయి ఏదో నిజాయితీ కోసం చెప్పటమే కాదు. వీటి సంఖ్య చాలా తక్కువ, వేళ్ల మీద లెక్కబెట్ట. కాకపోతే పాఠకుల క్షేమం కొని వ్యాసుడే గుర్తుగా ఉంచిన వాటిని, గురువును ఆశ్రయించాల్సిన వాటిని వివరించే ప్రమేయం మాత్రం నేను పెట్టుకోదా. ఇది వ్యాఖ్యానం కాదు కరం. కొండొకతో నా తెలియని తనానికి ఇదొక వరం కూడా అయ్యిందంటే నమ్మరు. స్తుతులు, తీర్థక్షేత్ర దైవత వర్ణాలు వచ్చేసరికి వ్యాసుడి వాణి ఆనందలాస్యాలు చేస్తారు. పట్టపగ్గాలు ఉండవై ప్రవాహంలాగా వాణిలో చాలా మార్పు వస్తుంది. దీన్ని వచనంలో కూడా పట్టుకోవట యథాశక్తి ప్రయత్నం చేసి ధ్వని సంపుటీకరణం వల్ల వ్యాసుడు ఉద్దేశించిన ప్రయోజన యథాతథంగా అందించటానికే కట్టుబడ్డా. తెలుగు పాఠకుడు దాన్ని దూరం చెయ్యలేదనే విశ్వసిస్తారు. ప్రధానంగా స్తోత్రాల్లో దీన్ని గుర్తించవచ్చు. సంస్కృత భాషా పరిజ్ఞానం తగినంతగా లేని తెలుగు పాఠకులు, దేవీ భక్తులు ఈ పుస్తకాన్ని పారాయణ గ్రంథంగా స్వీకరించవచ్చు అనే అభిప్రాయం ఏదో తొలి నుంచి మనస్సులో కలిగి పారాయణ ఫలం పరిపూర్ణంగా దక్కట ఆయువు పట్లు అనదగిన అన్ని శ్లోకాలు ఆయా చోట్లలో ఉట్టంకించారు.
వీటితో పాటు మూలంలో నిజంగా ఇలానే ఉన్నదా అనే అనుమానం వస్తుందని ఆ చోట్లలో కూడా శ్లోకాలు చూపించారు. కవితా సౌరభాలు గుబాడించే శ్లోకాలను యథామతి ఉదహరించి ఇవి ఈ తెలుగు సేతకు అదనపు విలువలు అవుతాయని ఆశిస్తారు. సాంకేతిక పదాలు, అప్రసిద్ధ పదాలు చాలా మటుకు అర్థాలను బ్రాకెట్లలో ఇచ్చి ఆ పైన వాటి వాడుకను కొనసాగి కొత్త పదాలతో పరిచయ భాగ్యాన్ని పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఘోరంతైనా ఉపకరిస్తుందని నా కొండంత ఆశ. కాలమాన పరిస్థితులను బట్టి వాడుక తెలుగులో సులభ శైలినే స్వీకరించిన వస్తువుకు సంబంధించిన ఉదాత్తత ఎక్కడా భగ్నం చేయాలి. చిక్కదనం సడలనివ నీళ్లకు పల్చనై అనిపినట్టు ఎక్కడా చెయ్యదు. మూలంలోని ఏ అందాలు తెలిసి చెదిరిపోనివ్వ. అలాగని తెలుగు వచనానికి ఉన్న ఒడుపును వయ్యారాన్ని త్యాగము చెయ్యాలి. ఈ శైలి రామణీయకం కోసం కారకాన్ని మార్చుకోవాలి. ఒకటి రెండు పదాలను అక్కడక్కడ అదనంగా జతపరచడం మినహా సారాంశంగా మూలంలో లేనిది ఏది చేర్చలేదు, ఉన్నది ఏది జార్చలేదు. సరే, వృధాహంకారాలకేం కానీ నన్నొక వ్రాయసకాణ్ణి చేసుకొని తన పావన చరిత ఇలా మీకు అందిస్తున్న ఆ పారాయణ ఫలాన్ని కూడా మీకు అందిస్తుందనటంలో నాకైతే ఏం సందేహం లేదు. కన్నతల్లి కదా కనకదుర్గమ్మ కరుణామృత వర్ష. ముందుగా చెప్పవలసింది అయిన చివరలో చెబుతారు. ఈ గ్రంథాన్ని ఎంత అందంగా పెద్ద వయసు వారు కూడా సులువుగా చదువుకోవటానికి వీలు ముద్రించి ఇస్తున్న VGS ప్రచురణ సంస్థ అధిపతులు వారి సిబ్బందికి ధన్యవాదాలు చెప్పడం నా పవిత్ర కర్త. అలాగే ప్రూఫ్లు దిద్దటం సహపారాయణ జరిపిన నా శ్రీమతికి సహకరించిన మిత్రుడు డాక్టర్ GS భాస్కర్రావు గారి ఆశీస్. యజ్యచ్చరితం శ్రీదేవ్యా తత్సర్వం లోకహేతవే నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా. మళ యజ్యచ్చరితం శ్రీదేవ్యా సత్సర్వం లోకహేతవే నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా. జయోస్తు. భవదీయుడు బేతవూరు రామబ్రహ్మ బొమ్మూరు బహుధాన్య విజయదశమి నాడు ఈ ముందు మాట రాసి. తొమ్మిది 960 పేజీల బృహద్ గ్రంథం శ్రీమద్దేవీ మహాత్మ్యం. ఈ చరాచర జగత్తంతా ఆ పరాశక్తికి ఒక క్రీడా విలాసం. జగత్ సృష్టి వేళ సృజన స్వరూప, రక్షణ వేళ పాలన స్వరూప, సంహార వేళ రౌద్ర స్వరూప, పరా పశ్యంతి మధ్యం వైఖరి భేదాలతో ఉన్న వాక్కు ఆ తల్లి స్వరూపమే అది. కనుక త్రిమూర్తి సంపూజిత ఆ జగన్మాత ప్రసన్నురాలి అమోఘమైన వాక్శక్తిని అనుగ్రహించుగా. ముందుగా శ్రీమన్ మహాదేవికి నమస్కరించి నరనారాయణులకు శిరసు వంచి సరస్వతి వ్యాస మహర్షిని అభినుతించి పురాణం ప్రారంభించి నైమిషారణ్యంలో సమావిష్టులైన ఋషులందరూ సూతుణ్ణి సవినయంగా అభ్యర్థించి, సూత మహర్షి, నువ్వు 100 సంవత్సరాలు జీవించి వ్యాస శిష్యుడి మహామతి
ఎన్నెన్నో పుణ్యకథలు మాకు వినిపిస్తాం, ఎంతో మనోహరంగా కూడా చెబుతాం. విష్ణు కథలు చెప్పావు, అవతార గాథలు వర్ణించావు, శివుడి చరిత్రలు వినిపించావు, భస్మ రుద్రాక్షల మహిమలు వివరించావు. అన్నీ భక్తి శ్రద్ధలతో నీ పుణ్యమా అని జ్ఞాన ఆనందాలను పొందావు. ఇంకా పావనాలలోకెల్లా పరమ పావన అనాయాసంగా భుక్తి ముక్తి ప్రదం అయిన మహాపురాణాన్ని నీ ముఖతగా వినాలని అనుకుంటున్నాను. దయచేసి అటువంటిది మాకు అనుగ్రహం. శౌనకాది మహామునీశ్వరులారా, అడగవలసింది చాలా చక్కగా అడిగారయ్యా. లోకహితం కోరి కూడా అడిగారు కనుక సర్వశాస్త్ర సారం పరమ పావనం దేవీ భాగవతం వినిపిస్తా. శ్రద్ధగా ఆలకి. ఇది చెవిలో పడినంత వరకు మిగతా పురాణాలు, తీర్థాలు, వ్రతాలు మిడిసిపడి ఈ దేవీ భాగవతం పాప అరణ్యాలకు గండ్రగొడు గాఢ కిల్బిష తపస్సుల పొద్దు వినిపిస్తాను వినండి. సూత మహర్షి తప్పకుండా పిలిపి భక్తి శ్రద్ధలతో విని తరిసి ఆ పురాణం ఏమి ఇంతవరకు పేరు చెప్పాల. దాన్ని వినడానికి నియమ నిష్టలు ఏమైనా ఉన్నారు? ఎన్ని రోజులు వినాలి? ఏ పూజలు చేయాలి? లోగడ ఎవరైనా విన్నారా? ఏమేం ఫలాలు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? మునీశ్వరులారా, విష్ణుమూర్తి అంశతో పరాశరాత్మజుడుగా వ్యాస మహర్షి జన్మించిన సంగతి మీ అందరికీ తెలుసు. వేదాలను 4గా విభజించి శిష్యులకు నేర్పారు. వేదాధికారం లేని వాళ్ళు ధర్మజ్ఞానం ఎలా కలుగుతుంది అని ఆలోచన చేసి పురాణ సంహితలు 18 చేశారు. శిష్యుల ద్వారా ప్రచారంలోకి వాటిని తెచ్చారు. 18 పురాణాలు రాశారు. మహాభారతం రచించాడు. పంచమ వేదం ఇవన్నీ నాకు వినిపించాడు, చదివించాడు. వాటిలో దేవీ భాగవతం ఉత్తమోత్తమ భుక్తి ముక్తి దీని స్వయంగా వ్యాసుడే జనమేజయుడికి వినిపించాడు. ఆ జనమేజయుడి తండ్రి పరీక్షిత్ మహారాజు ఒక మునిశాప కారణంగా తక్షక సర్పదస్తుడై దుర్మరణం చెందాడు. అతడి సంశుద్ధిని ఆకాంక్షించి జనమేజయుడు ఈ దేవీ భాగవత మహాపురాణం శ్రద్ధగా 9 రోజులు దీక్షగా జరిగింది ఈ పురాణ. ఆ పైన దేవీ యజ్ఞం నిర్వహించి జనమేజయుడు కూడా తరించాడు. దివ్య రూపధరుడై దేవీ సారూప్యంతో తండ్రికి ఉత్తమ గతులను కల్పించిన తనయుడు కూడా వ్యాసుడిని అర్చించి ఆనందాన్ని, అపూర్వమైన సంతృప్తిని పొందాడు. ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు తేలికగా ప్రసాదించి పురాణ రాజమే దేవీ భాగం. ఈ దేవీ గాథను భక్తితో విన్నవాళ్ళ సకల సిద్ధులు కరతలామలక. అంచేత మానవులంతా తప్పకుండా ఒకరోజు విన్నా, ఒక పూట విన్నా, ముహూర్తం సేపు విన్నా, క్షణం విన్నా భక్తితో నింటే వాళ్ళకి ఇక ఏ దుర్గతి దరిద్రం కూడా రా. సర్వయజ్ఞ, సర్వతీర్థ, సర్వదాన ఫలాలు కేవలం ఈ దేవీ భాగవత పురాణ శ్రవణంతో చేతిలో కృతయుగంలో మానవులు ఆచరించాల్సిన ధర్మాలు చాలా ఉండే. కలియుగంలో మాత్రం పురాణ శ్రవణం ఒక్కటే ధర్మం. దీన్ని ఆచరిస్తే అన్ని ధర్మాలు ఆచరించింది. కలియుగంలో ప్రజలు ధర్మాచార విహీనుడవుతారని, అలాగే అల్ప ఆయుష్కులని భావించిన వ్యాస భగవాన్ లోకహితం కోసం ఈ పురాణాన్ని సుధాసారాన్ని అందించి దీన్ని రవ్వంత గ్రోలితే
అందరు తరతరాల అజరామరుడు, వంశాలు కూడా అజరామరం. ఈ మహాపురాణాన్ని ఏ నెలలో వినాలి, ఏ రోజుల్లో వినాలి, ఏ సమయాల్లో వినాలి, ఎవరు వినాలి, ఇలాంటి నియమాలు లేవయ్యా. అన్ని వేళల్లో మానవులైతే చాలు, అందరూ విన. మాసానాం నియమో న అత్ర దినానాం నియమోపి న సదా సేవ్యం సదా సేవ్యం దేవీ భాగవతం నరై. దేవీ నవరాత్రులలో సహయజ్ఞంగా నవాహ యజ్ఞంగా వింటే విశేష పుణ్యప్రదం. వచ్చేది దసరాలు కనుక మనకు అప్పటిదాకా దాదాపు సాగుతుంది, పుణ్యఫలప్రదం. ఇలా నవ్వినవ గడిచిన జీవితం, గడిచిన జన్మలు చేసిన మహాపాపాలని తొలగిపోయి పరమ పవిత్రుడు. ఉగ్ర తపస్సులతో కాదు, తీర్థ సేవలతో కాదు, రకరకాల దానాలతో కాదు, యజ్ఞయాగాదులతో కాదు లభించని పుణ్యఫలం ఈ నవాహ దీక్షతో లభిస్తుంది. గంగా, యయ, కాశీ, నైమిష్, మధుర, పుష్కర, బదరికాసురం ఇవి ఏవి ఇవ్వలేనంత పుణ్యాన్ని ఈ నవాహ భాగవత శ్రవణ మహాయజ్ఞ 9 రోజులు దేవీ భాగవత పురాణాన్ని శ్రవణం చేస్తే లభిస్తుంది. అందుకనే దీన్ని దేవీ ముఖం అన్నారు, దేవీ యజ్ఞం అని కూడా అన్నారు. ఆశ్వేయుజ మాసంలో శుక్లపక్షాలు సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు అష్టమి నాడు శ్రీమన్ మహాదేవి హేమసింహాసనం మీద అర్చించి యోగ్యుడైన ఒక సద్బ్రాహ్మణుడు ఈ దేవీ భాగవత గ్రంథాలు బహూకరిస్తే ఆ పుణ్యఫలం అంతా ఇంత. ఆ సాక్షాత్ దేవీ సారూప్యం పొందు. దేవీ భాగవతం నుంచి కనీసం ఒక్క శ్లోకాన్ని లేక శ్లోక భాగాన్ని లేక ఒక పేజీ కానీ అందులో కొంత భాగాన్ని నిత్య భక్తితో పఠించగలిగితే చాలు అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడు అవును. అటువంటి మొత్తం పురాణాన్ని చదివినా విన్న ఇంట్లో ఉంచుకొని లభించే పుణ్యం వర్ణనాతీతం. దుశ్శకున భయం, దుస్వప్న భయం, మహామారీ భయం, మరణ భయం సమస్తం తొలగిపో. బాలగ్రహ భూత ప్రేత పీడలను దేవీ భాగవతం పేరు చెబితే దిగ్గగంతాలకు పారి చతుర్విధ పురుషార్థాలకు విజయ పరంపర. ఆ ఇల్లు, ఆ గృహస్థుడు, ఆ వంశం, ఆ వంశస్థుడు తరతరాలుగా విరాజిల్లుతారు. శమంతకమణిని అపహరించాడని అపవాదును తొలగించుకోవటం కోసం ఆ రోజు అంటే అలనాడు ద్వాపర యుగ కృష్ణుడు ప్రసేనుడిని వెతుకుతూ అడవికెళ్ళి ఎన్ని రోజులకు తిరిగిరా ఏమైపోయాడో తెలియ అతమటించిన వసుదేవ్ దేవి భాగవత నవాహ దీక్షగా విన్న. అది ముగిసేసరి కృష్ణుడు విజయలక్ష్మి సనాథుడై తిరిగి. అంతటి మహామహిమాన్వితం ఈ పురాణ. అపుత్రకులకు పుత్రులు కలుగుతారు, నిర్ధనులకు సంపదలు వస్తాయి, రోగిస్తులకు ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే ఇది భాగవత అమృత. గొడ్రాళ్ళు సంతానవతుల దీర్ఘాయుష్మంతుల ఆయుష్మాయుత్తులను పొందు. ఈ పుస్తకం ఏ ఇంట్లో ఆ ఇల్లే ఒక తీర్థం. ఆ ఇంటిలోని వాళ్ళంతా పరమ పావనం. వాళ్ళకి ఏ కష్టం ఏ దుఃఖం ఎప్పుడూ రా. అపజయం అనేది అష్టమి నవమి చతుర్దశి తిథులలో దీన్ని పఠించిన వారు మహాదేవికి అత్యంత ప్రియులు ఆప్తులు. మనం అందుకనే శ్రావణ శుక్ల నవమి ఈ రోజున మనం ప్రారంభం. అలా పఠించిన బ్రాహ్మణుడు వేదవేత్తలలో అగ్రగణ్యుడు అవు. క్షత్రియుడు ధరణీపతి, వైశ్యుడు అనంత సంపదలతో కుబేరుడు, రుద్రుడు సంఘంలో
ఉత్తమోత్తముడు పరమ పూజ్యుడు. స్కాంద పురాణం మానసఖండం ఖండం శ్రీదేవి భాగవత మహాత్మ్యం అధ్యాయం 1 నుంచి 50 దాకా ఇప్పటిదాకా మనం చెప్పాం. సూతుడు ఇలా చెప్పేసరికి శౌనకాది మహర్షులు మరొక ప్రశ్న వేశారు. మహర్షి, శమంతకమని అన్నారు, ప్రసేనుడన్నారు, కృష్ణుడన్నారు, అపవాదన్నారు. ఆ కథేమిటో వివరంగా చెప్పి వాసుదేవుడు ఏ నియమనిష్టాలు దేవి భాగవతం విన్నారు, ఎవరు వినిపించారు చెప్పయ్యా అని అభ్యర్థిస్తే సరే అని సూతుడు వివరించడం ప్రారంభం. మహర్షులారా, భోజవంశంలో పుట్టిన సత్రాజిత్ ద్వారవతి అనిలో సూర్యుణ్ణి ఆరాధించి సూర్యలోకం దర్శించి వచ్చి అతడిచ్చిన శమంతకమణి సగర్వంగా ధరించి మరో భాస్కరులాగా వెలిగిపో. ఒక రోజున కృష్ణుడు సత్రాజిత్తును ఆహ్వానించి తన సుధర్మ సభలో అందరి ఎదుట అతిథి మర్యాదలు జరిపి సన్మానం చేసి ఆ సందర్భంలో అతడు తన శమంతకమణిని గురించి అందరికీ వివరించి దాన్ని సూర్యుడు బహూకరించాడు. రోజు 8 బారువుల బంగారం అది ప్రసవిస్తుందని, రోగ పీడలను తొలగిస్తుందని చెప్పి అందరూ విని ఆనందించి అభినందించి సంతోషించారు. సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు ఒకరోజు ఆ మణిని తాను ధరించి అడవికి వేటకు అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం ముద్ద అని భ్రమించి ప్రసేనుణ్ణి చంపి అపహరించి ఆ సింహాన్ని భల్లూకరాజైన జాంబవన్ చంపేసి మణిని తీసుకొని వెళ్ళి తన గుహలో ప్రవేశి అక్కడ తన బాలుడికి క్రీడా వస్తువుగా ఇచ్చాడు. వేటకు వెళ్ళిన ప్రసేనుడు తిరిగి రాకపోవడం బాలికకు నరమని ఎంతగానో దుఃఖించి మడి కోసం ఆశపడి ఎవరో సంహరించాడని ఏడ్చాడు. ఇది ఆ నోట పాకి కృష్ణుడే సంహరించాడని ఒక అపవాదుగా మారి ఆ అపవాదు పోగొట్టుకోవాలి. శ్రీకృష్ణుడు పౌరులతో కలిసి అడవికి వెళ్ళి ప్రసేనుడిని అన్వేషి మృతదేహం కలిపి దాని పక్కనే సింహపు అడుగుదాడు. రేపు వచ్చేటువంటి భాద్రపద మాసం చవితిలో శుక్ర చవితి నాడు, వినాయక చవితి నాడు ఈ కథ చెప్పుకుంటాను. అడుగుదాడలు కని ఆ పైన భల్లూకం అడుగుదాడు ఎండిపోయిన రక్త బిందువులు వాటిని పోల్చుకుంటూ గుహ దగ్గరికి చేరారు. మణితో క్రీడిస్తున్న బాలుణ్ణి చూసి ఆ మణిని అందుకోబోయే దాది చూసి భయపడి జాంబవంతుడు గుహలో నుంచి ఒక్క దూకొన వచ్చి కృష్ణుడితో కలియబడి 3 నవరాత్రుల కాలం ఘోర యుద్ధం సాగి గుహ వెలుపల నిరీక్షిస్తున్న పౌరులు 12 రోజుల పాటు వేచి విసుగెత్తి ద్వారకకు వెళ్ళారు. ఇక కృష్ణుడు అడ్రస్ లేదనుకుని జరిగిందంతా అందరికీ పౌరులు తలకొక రకంగా భావించి సత్రాజిత్తులు తిట్టిపోసి కృష్ణుడిని పోగొట్టుకున్నామని వెరపి వసుదేవుడికి ఈ వృత్తాంతం తెలిసి ఎంతో దుఃఖించి బంధువులంతా శోకసాగరం మునిగిపోయి ఈ దుఃఖం నుంచి కోలుకోవటం మీద మళ్ళీ మామూలు మనిషిని కాగలన అని వసుదేవుడు పరితపించి సరిగ్గా అదే సమయాన్ని బ్రహ్మలోకం నుంచి నారద మహర్షి వచ్చి వసుదేవుడు ఎదురుపెట్టి నమస్కరించి తెచ్చి అతిథి మర్యాదలు జరిపి చేస్తే నారదుడు కోసర ప్రశ్నలు ఏమిటి, మనసు బాగాలేదా, చింతావ్యాకులంగా కనపడుతున్నారు, చెప్ప. వసుదేవుడు జరిగిందంతా నా ప్రియపుత్రుడు ఏమయ్యాడు తెలియక దిగులు పడి ఉన్నానయ్యా. చాలా రోజులైపోయాయి, మా వాడి జాడ దొరకల, దీనికి ఏదైనా ఉపాయం చెప్పు మహానుభావ అని నారదుణ్ణి అడిగాడు వసుదేవుడు.
వసుదేవా దిగులుద్దయ, జగదంబికను ఆరాధి, వెంటనే నీకు శ్రేయస్సు కలుగు. మహర్షి, ఎవరా జగదంబి? ఆవిడ ప్రభావం ఎలా ఆరాధించ? నువ్వు కృపామూర్తి, వివరంగా చెప్పిన ఈ శోక సముద్రం నుంచి ఉద్ధరించు. వసుదేవ క్లుప్తంగా దేవి మహిమ అనంతం, ఎవరు వివరించి చెప్పలేదు. ఏ తల్లి సచ్చిదానంద రూపిత నిత్య సత్య పరాత్పర ఈ జగత్తులో అంతటా వ్యాపించి ఉందో, మా తండ్రి బ్రహ్మదేవుడు ఆ మహాదేవిని ఆరాధించటం వల్ల ఈ జగత్తును సృష్టించగలుగుతాడు. మధుకైటబుల బారి నుండి తప్పించుకోగలి విష్ణుమూర్తి లోకాలను పాలిస్తున్నాడని, రుద్రుడు కల్పాంతంలో సంహరిస్తున్నాడని, అంతా ఆ తల్లి కరుణా కటాక్ష మహిమ. ఈ సంసార బంధ విముక్తికి కారణం ఆది పరాశక్తి. ఆవిడ సర్వేశ్వరు, పరవిద్యాస్వరూపి. నవరాత్ర విధానంలో వచ్చి నవాహ దీక్షతో దేవీ భాగవత్ పురాణ శ్రవణం చెయ్యి. ఇది ముగిసేలో నీ పుత్రుడు నీ ముందు ఇది నిశ్చయం. ఆ పురాణ మహిమ అంత గొప్పది. అది చదివిన వాళ్ళు విన్నవాళ్ళు ముక్తి అనేది తంగేటి జున్ను. నారదా, నీ మాటలు వింటుంటే జ్ఞాపకం వచ్చిందయ్యా. అవును, నాకు తెలిసిన ఒక దేవీ మహిమ చెబుతా విను. దేవికి 8వ సంతానంగా జన్మించిన వాడి చేతిలో కంసుడు మరణిస్తాడని అలనాడు అశరీరవాణి చెప్పి, అది విన్న కంసుడు నన్ను దేవకిని కారాగారంలో బంధించి పుట్టిన శిశువుని పుట్టినట్టుగా 6గురిని పొట్ట పెట్టుకో. దేవకీదేవి గర్భశోకానికి అంతు రేయింబవళ్ళు విలపించి, ఒక రోజున నేను మా కులగురువు గర్గు మహర్షితో రహస్యంగా సంప్రదించి ఒక్క పుత్రుడినైనా దక్కించుకునే ఉపాయం చెప్పవయ్యా స్వామి. దుర్గాదేవిని ఆరాధించు, అదే తరుణోపాయం. ఆ తల్లి అనుగ్రహిస్తేనే నీ కోరిక నెరవేరుతుంది అని. నేను కారాగారంలో ఎలా ఆరాధించను? అందుకని నా పక్షాన నువ్వే ఆ తల్లిని ఆరాధించి నాకు ప్రసన్నురాలిని చెయ్యి అని మా కులగురు గర్గ మహర్షిని ప్రార్థించి, గర్గుడు ఒప్పుకొని వింధ్యాద్రికి వెళ్ళి దుర్గాదేవి నియమనిష్టలతో ఆరాధి జగన్మాత ప్రత్యక్ష. భూభారాన్ని తొలగించటం కోసం శ్రీ మహావిష్ణు దేవకీ వసుదేవుల అష్టమ గర్భంగా జన్మిస్తా. పుట్టిన వెంటనే ఆ శిశువును తీసుకువెళ్ళి యశోదకు అప్పగించాలి. కనుక ఈ నెలలోనే శ్రావణ మాసంలోనే మనకి బహుళ అష్టమి, కృష్ణాష్టమి. కనుక అక్కడ పుట్టిన ఆడపిల్లను తెచ్చి దేవకి పొత్తిల్లో పడుకోగలరు. ఆ పని చెయ్యవలసింది మీ ఆనకదుందుభియే, అంటే ఆయన పేరు ఆనకదుందుభి అంట. వసుదేవుడే. కంసుడు ఆడ శిశువులు నేలకు విసురుత, అప్పుడు ఆకాశానికి ఎగి నా అంశగా వచ్చి ఈ వింధ్యాద్రుడు కొలువు గర్గా, ఇక నువ్వు వెళ్ళు. ఇది దేవకార్యం, దీనికేం తిరుగులేదు. ఇది దుర్గాదేవి ప్రసన్న చిత్తంతో అని తిరుగుతుంది. సేవ నేలకు తీరుతుంది. గర్గా, ఇక నువ్వు వెళ్ళు, ఇది దేవకార్యం, దీనికి తిరుగంటూ లేదు అని దుర్గాదేవి ప్రసన్న చిత్తంతో చెప్పి గర్గుడు మధురకు వచ్చి ఇదంతా నాకు విన్నవించి మా దంపతులం ఎంతో సంతోషించి ఆ తర్వాత అన్నీ ఆ తల్లి చెప్పినట్టే నారదా, అప్పటికిప్పుడు మళ్ళీ దేవి మహిమ గురించి వెళ్ళి అప్పటి తర్వాత మళ్ళా ఇప్పుడు అంచేత దయచేసి నువ్వే ఆ దేవి భాగవతం వినిపించి మళ్ళీ నా పుత్రుణ్ణి నాకు
నువ్వు దయానిధి. నా అదృష్టం కొద్ది ఈరోజు ఇలా దయచేశావు. శ్రమ అనుకోకుండా పురాణ శ్రవణం చేయ. వసుదేవుడి అభ్యర్థన నారదుడు కాదనలేకపోయి ఒక మంచి రోజున ముహూర్తంలో సుముహూర్తంలో దేవి భాగవత పురాణ ప్రవచన ప్రారంభం. నిర్విఘ్న పరిసమాప్తి కోసం బ్రాహ్మణుడు వినాయక పూజ చేసి నవాక్షర మహాదేవి మంత్రాన్ని జపించి మార్కండేయ పురాణంలో చెప్పిన దేవీ స్తోత్రాలు పఠించి ప్రథమ స్కంధంలో ప్రారంభించి నవాహ దీక్షతో 12 స్కంధాలు ప్రవచనం పూర్తి చేసి నారద వసుదేవుడు భక్తి శ్రద్ధలతో భాగవత అమృతాన్ని ఆస్వాదించే దేవి భాగవత 9వ రోజు పురాణం పూర్తి కాగానే ప్రసన్న చిత్తంతో నారదుడు పూజా సత్కారాలు చేశారు. గుహాభ్యులలో శ్రీకృష్ణుడు ముష్టిఘాతాలు జాంబవంతుడి శరీరం పులిసిపోయి విశ్రజిత అంగుళై నీరసపడి అప్పటికి శ్రీకృష్ణుడు భగవంతుడిగా అతడు గుర్తించాడు. భక్తితో శిరసు వంచి నమస్కరించి అపరాధం క్షమించమని కాళ్ళ మీద మహానుభావ, నేనిప్పుడు గుర్తించి నువ్వు భగవంతుడి నా రాముడి సంస్మరించి లంకా పట్టణాన్ని ధ్వంసం చేయించి రావణాసురుణ్ణి సంహరించిన నీ రూపం, నీ రోషం, ఆ రోషమే సంకేతంగా నిన్ను ఇవాళ నేను గుర్తించి నువ్వు రాముడివే, రామచంద్రుడు వచ్చావు. ఎంత అపచారం చేశానయ్యా నీ ఎడల, క్షమి, మనసారా క్షమి. నేను భృత్యుడు, నీ ఆజ్ఞ ఏమిటో చెప్పు. ఆజ్ఞ. వృక్షరాజ శమంతకమణి కోసం నేను ఈ బెలంలోకి వచ్చి అన్నాడు కృష్ణుడు. అంతమే జాంబవంతుడు మణితో తన కన్యామణి జాంబవతిని కానుకగా మొదట్లో బాలుడు అన్నారు, బాలుడు కాదు, బాలికే జాంబవ. అర్ఘ్యపాద్యాతులతో రెంటిని స్వీకరించి కృష్ణుడు ద్వారావతి అంటే ద్వారక శ్రీదేవి భాగవత శ్రవణ పూర్తి చేసి నారదుణ్ణి సత్కరించి నిలబడ్డ వసుదేవుడు శ్రీకృష్ణుడు శమంతక మణితో కన్యామణితో కనిపించి కనువిందు చేసి వసుదేవుడి సరస్సు పులకించి మనస్సు కన్నులు ఆనంద బాష్ప. శ్రీకృష్ణుడి రాకతో నారదుడు సంతోషం. అందరి దగ్గర సెలవు తీసుకున్న బ్రహ్మ సభకు వెళ్ళి సౌనకాది మహామునులారా, ఇది హరిచరిత. దీన్ని విన్నవాళ్ళు అపయశస్సులు తొలగి సుఖ సంతోషాలు పుష్కలంగా లభిస్తాయి. కోరికలన్నీ తీర్తాయి, ముక్తిలను. స్కాంద పురాణం మానసఖండం దేవి భాగవత మహాత్మ్యం అధ్యాయం 2. ఈ దేవి భాగవత మహాత్మ్యాన్ని తెలియచెప్పే ఇంకొక ఇతిహాసం చాలా శ్రద్ధగా అంటూ సూత మహర్షి మొదలు. పూర్వకాలంలో ఒకప్పుడు అగస్త్యుడు లోపాముద్రతో కలిసి కైలాసానికి వెళ్ళి శివుణ్ణి అభ్యర్థించి కథలు గాథలు అనేకం తెలుసుకున్నాడు. కుమారస్వామిని అభ్యర్థించదు. తీర్థదాన వ్రత మహాజ్ఞాలు ఎన్నో షణ్ముఖుడు చెప్పగా విని ఆ వృద్ధ దంపతి ఎంతో ఆనందం పొంది అయినా తృప్తి కలగ లోకహితం కోరి దేవి భాగవతం గురించి దాని మహిమ గురించి చెప్పమని త్రిలోక జనం ఆ పురాణంలో కీర్తింపబడిందట కదా, మాకు తెలియ చెప్పవా అని అభ్యర్థించాడు. స్కందుడు చెప్తున్నాడు. కుంభ సంభవ అగస్త్యుడమ్మ భాగవత మహాత్మ్యాన్ని విస్తరించి చెప్పాలని ఎవ్వరి వల్ల అయ్యే పని. నువ్వు అడిగావు కనుక క్లుప్తంగా చెప్పు. సచ్చిదానంద రూపి
జగదంబిక భక్తి ముక్తి ప్రదాయినిగా సాక్షాత్కరించే దేవి భాగవతంలో. అంశత్ దేవి భాగవతం అంటే దేవి వాంగ్మయ రూపం. దీని పఠన శ్రవణాలు దుర్లభమై ఇది ఇది ఏది ఈ సృష్టిలో దుర్లభమైంది ఈ సృష్టి. వెనకటికి వివస్వంతుడి కొడుకు శ్రాద్ధదేవుడని ఒక మహారాజు ఉన్నాడు. అతనికి ఎంతకాలానికి పిల్లలు కలగరు. మగబిడ్డ కలగాలని కోరి వశిష్ఠుల వారి అనుమతి ఒక ఇస్తిని పుత్రకామేష్టి చేశాడు. అతడి భార్య శ్రద్ధాలు తనకు ఆడపిల్ల కావాలని ఆ విధంగా హోమం నిర్వహించమని అభ్యర్థించి ఆ కోత అలాగే హోమం ఇస్తి పూర్తయింది. కొంతకాలానికి శ్రద్ధాదేవి గర్భం ధరించి ఆడపిల్ల ప్రసవించింది. ఇలాదేవి అని పేరు. కానీ మహారాజు మనసు కలుపు మగపిల్లాడు కావాలని సంకల్పించి ఇస్తిని నిర్వహిస్తే ఈ ఆడపిల్ల పుట్టిందేవి. గురుత్తమ, ఈ సంకల్ప వైషమ్యం ఎలా జరిగి అని వశిష్ఠుల వారిని అడిగారు. వ్యతిక్రమం అది. అప్పుడు వ్యతిక్రమం ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో చెప్పి ఇలాదేవి మగవాడుగా మారాలని ఈశ్వరుణ్ణి ప్రార్థించమని సలహా. వశిష్ఠ శ్రాద్ధదేవి శివుణ్ణి ప్రార్థించి శివానుగ్రహం గురువనుగ్రహం కలిసి ఇలాదేవి పురుషుడుగా సుదుమ్నుడు అని అప్పుడు మళ్ళీ కొత్తగా పేరు. ఆ రాకుమారు సకల విద్యలకు సముద్రుడే అయ్యాడు. యవ్వనంలోకి వచ్చాడు. ఒకనాడు వేట కోసం ఒక మహావనంలో అడుగుపెట్టి పరివారంతో కలిసి రథారూఢుడై అడవి నుంచి అడవికి వెళుతున్నాడు. మేరు పర్వతానికి దగ్గరలో ఒక వనం చేరుతాడు. ఆ వనానికి ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు శివపార్వతి అక్కడ క్రీడిస్తుండ శివదర్శన లాలసులైన మును తెలియ హఠాత్తుగా ప్రవేశి పార్వతి సిగ్గుపడి అది గ్రహించిన మునులు వెంటనే వెళ్ళిపోయి శ్రీహరిని శరణు వేడారు. కానీ పార్వతిని సముదాయించటం కోసం శివుడు ఆ వనానికి ఒక శాపం ఇచ్చాడు. ఈ రోజున ఈ వనంలో ప్రవేశించిన మగవాళ్ళైనా సరే స్త్రీలుగా మారిపోతారు అంటే మగాళ్ళకే నిషిద్ధం. ఈ వృత్తాంతం తెలిసిన పురుషులెవరు ఆ వనం దగ్గరకు కూడా వెళ్ళరయ్యా. మన సుద్యుమ్నుడికి ఈ విషయం తెలియక ప్రవేశించిన తర్వాత తాను తన తోటివాడు అంతా స్త్రీలుగా మారిపోరు. గుర్రాలు కూడా ఆడ గుర్రాలైపోయి కారణం తెలియక ఆశ్చర్యపోయి చేసేది. అలాగే అరణ్యాల్లో సంచరిస్తూ బుద్ధుడి యొక్క ఆశ్రమం చే ఆ సుందరాంగిని చూసిన బుద్ధుడు మరులుకొ ఎవరు ఈ అందగతి అని ఆమె శరీర వర్ణన చేసి అతనికి ఆమె మీద మనస్సు కలిగి ఆ సుందరాంగి కూడా బుద్ధుడిని చూసి అలాగే మన్మథ భావాలకు చంద్రుడు ఇలా అన్నాడు, ఎవడబ్బా ఈ అందగాడు అనుకుంది. చంద్రుడు ఉన్నాడు, ఇలా ఉన్నాడు, చంద్రుడిలా ఉన్నాడు అను. రూపురేఖలు కలిశాయి, మనసులు కలిశాయి, తనువులు కలిశాయి. ఆ సోమనందనుడు ఆశ్రమంలో కామసుఖాలు అనుభవిస్తూ చాలా కాలం ఉండిపోయి గర్భవతి పురూరవసుడి జన్మనిచ్చి కొంతకాలం గడిచి ఒకనాడు తన పూర్వరూపం, తన రాజ్యం, తల్లిదండ్రులు అందరూ జ్ఞాపకానికి వచ్చి దుఃఖించి ఇక ఆశ్రమంలో ఉండలేక వెతుక్కుంటూ వెళ్ళి వశిష్ఠ ఆశ్రమంచి తమ కులగురువును చూడంగానే దుఃఖం పొంగి వచ్చి కాళ్ళ మీద పడి బలబలా విలపించి మళ్ళీ పురుషత్వం వచ్చే అనుగ్రహించమని వశిష్ఠుడు మంత్రశక్తితో జరిగినదంతా తెలుసు.
కైలాసానికి వెళ్ళి శివుణ్ణి అర్చించి ప్రసన్నుణ్ణి చేసుకొని ముగ్గులింగడు కదా అని భక్తి భావంతో స్తుతించారు. ఏమని? నమో నమః శివాయ శంకరాయ కపద్దినే గిరిజార్ధాంగదేహాయ నమస్తే చంద్రమో దృఢా కైలాసవాసి నీలకంఠ ముక్తి భక్తి ముక్తి ప్రదాయక శివరూప శివ ప్రసన్న భయహారి వృషవాహన గంధర్వ వృషభవాహన శరణ్య పరమాత్మ త్రిమూర్తి స్వరూప దేవాదిదేవ వరద కురారి యజ్ఞరూప యజ్ఞఫలద గంగాధర సూర్యేందు వహిని లోచన నమో నమః నమో నమ. ప్రత్యక్షంగా ఆయన చేసిన బోళాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. వృషభ వాహనం మీద పార్వతీ సమేతుడి దర్శనం అనుగ్రహి వరం కోరమ ఆడపిల్లలా జన్మించి మగవాడుగా ఇప్పుడు మళ్ళీ స్త్రీత్వం పొందిన ఇలాది సుద్యుముడు తిరిగి పురుషత్వం ప్రసాదించమని వశిష్ఠుడు శివుడు ఆమోది ఒక నెల పురుషుడిగా ఒక నెల స్త్రీగా ఉంటుందని ఆజ్ఞ ఇచ్చి శివుడు అంతర్ధానమయ్యా. వశిష్ఠుడు అంతటితో తృప్తి చెంద జగదీశ్వరుని స్తుతి. జయదేవి మహాదేవి భక్తానుగ్రహకారి జయ సర్వసురారాజ్యే జయా అనంత గుణాలయ శరణాగత వత్సలా దుర్గా దేవేశి దుఃఖహంత్రి దుష్టదైచ నిషూదిని భక్తిగమ్య మహామాయ జగదంబిక సంసార సాగరోత్తారపూతీభూత పదాంబుజ త్రిమూర్తి సంసేవిత చతుర్వర్గ ప్రదాయని నిన్ను స్తుతించాలంటే సమర్థుడెవడమ్మా? కేవలం భక్తితో నమస్కరించడమే తప్ప. వశిష్ఠుడి స్తోత్రానికి జగదీశ్వరి ప్రసన్నురాలు. సుజుమ్నుని మందిరానికి వెళ్ళి భక్తితో నన్ను అర్చించు. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవి భాగవత నవాహోనియమంతో అతడికి వినిపి అది ముగిసేతరికి పుంస్త్వం పొందుతాడు అని ఆజ్ఞాప. వశిష్ఠుడు సంబరపడ్డ ప్రసన్నురాలయ్యి నమ్మక ఆశ్రమానికి తిరిగొచ్చి ఆశ్రయుడు శుక్లపక్షం దేవిని ఆరాధింపజేసి భాగవతం తానే పురాణ శ్రవణం చేయి. సుజుమ్నుడు భక్తిగా వినిపించిన వశిష్ఠుడికి అర్చించ. వెంటనే పురుషత్వం పోయి వచ్చేసి రాజ్యానికి పట్టాభిషేకం ప్రజారంజకంగా పాలి భూరి దక్షిణలు దేవీ యజ్ఞాలు అనేకం చేశాడు. పుత్రుల్ని పొందారు. వాళ్ళకి రాజ్యం అప్పగి తాను తపస్సు చేసుకోవడానికి దేవీ సారూప్యానికి అగస్త్య దేవి భాగవత మహిమ అంత చదివిన వాళ్ళు చదివించిన వాళ్ళు విన్నవాళ్ళు సకల వాంఛాప్రద ఇహపరాలకు సాధన అని చెప్పి కుమారస్వామి ఇతిహాసాన్ని ముగించి శ్రీ స్కాందపురాణం మానసఖండం అధ్యాయం 3 శ్లోకాలు 58. అగస్త్యుడు సంతృప్తి చెంద ఇంకా ఇలాంటి విచిత్రమైన కథ దేవి భాగవత మహిమ చెప్పే ఇతిహాసాలు ఏవైనా ఉంటే వినిపించమని ప్రార్థించాడు. స్కందుడు కొనసాగించాడు. ఏం చెప్పాడు రేపు. ఈ దేవి భాగవతం బేతమూడు వారు రాశారని నాకేం తెలియదు. డిసెంబర్ మే నెల సుమారుగా 20వ తారీఖున విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి పద్మావతి అనేటువంటి అక్కడ ఈ ప్రోగ్రాములు చూసే అవే నాకు ఫోన్ చేసి, అయ్యా బేతమూరు రామబ్రహ్మం గారు రచించిన దేవి భాగవతంలో ఆయన రచనా విశిష్టతని మీరు 12 నిమిషాలు ఒక ప్రసంగం చెయ్యాలి.
నాకు అసలు ఆయన రాశాడని తెలియదు, అది ఉందని తెలియదు. ఎవరో మామూలుగా చాలామంది రాసి ఉంటారు. సరే అన్నాం కానీ ఆ కాంట్రాక్ట్ అయిపోయింది. ఏదో నాకు తోచింది రాశా. మే 27వ తారీఖు 22 నుంచి 24 వరకు 22, 23, 24 మాకు ఉయ్యూరులో శ్రీ సుభద్రాంజనేయ స్వామి హనుమ జయంతి కార్యక్రమం. అందువల్ల 27 వెళ్ళి అక్కడ రికార్డింగ్ ఇచ్చాను. అది ఆనాడే చెప్పారు. అది జూన్ 10వ తారీఖు ప్రసారం అవుతుంది. అలాగే జూన్ 10 ప్రసారమే. నాకు తోచిందంతా ఇందాక బేతవోలు గారు చెప్పిన ముందు మాటల్లో ముఖ్యమైన మాటలే తీసుకొని, ఎందుకంటే అక్కడ దేవీ భావత నా దగ్గర లేదు. ఆయన రాసి నెట్లో చూస్తే దొరికింది. మా అబ్బాయి శర్మ పంపారు. అది వెతుకొని రాసింది 12 నిమిషాలకి సరిపడా నేను తయారు చేసి రికార్డ్ చేసి వచ్చా. 10వ తారీఖు జూన్ 10న అది ప్రసారమైంది. అది చాలా బాగుందని చాలామంది అన్నారు. నేను అప్పుడు నేను హైదరాబాదులో ఉన్నా, అక్కడ రాదు కనుక విజయవాడ స్టేట్ నేను వెళ్ళలేకపోయా. విన్న వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పారు. ఫోన్ చేసి కూడా మళ్ళీ అది ఈ ప్రోగ్రాం నాకు ఇచ్చిన ఆకాశవాణి వారి, ముఖ్యంగా పద్మావతిగా నేను రేడియోలో మాట్లాడి సుమారుగా 5-6 ఏళ్ళు అయిపోయి. నన్ను మర్చిపోయి ఉంటారనుకున్నా. నేను ఎప్పుడైనా వాళ్ళు ఇస్తే వెళ్తాం, లేదు కనుక ఈ ప్రయత్నం మళ్ళీ ఈ ప్రోగ్రాం అని వాళ్ళే ఇచ్చి నన్ను పిలిపించారు. వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకోండి. ఇలాంటి చక్కని అవకాశం నాకు కలిగినందుకు అమ్మవారి ఈ పురాణాన్ని నేను మీకు శ్రవణం చేసి వినిపిస్తున్న నా జీవితం ధన్యమని చెబుతూ రేపటి ఇలాగే కొనసాగుతుందని చెబుతూ మీ దగ్గర సెలవు.